హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక కలర్ గురించి, హెయిర్ కలర్ గురించి చెప్పబోతున్నానండి. నేను వీడియోలో కొన్ని క్లియర్గా పెట్టానండి. హెన్నా అండ్ బ్లాక్ కలర్ గురించి పెట్టాను, కానీ దాని గురించి క్లియర్గా వివరంగా చెప్పాలనుకుంటున్నాను. మనం హెయిర్ కలర్ వేసుకుంటూ ఉంటాం, చాలామంది డ్యామేజ్ హెయిర్ అవుతూ ఉంటుంది. ఆ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కొంతమంది మేము బ్లాక్కే అలవాటు పడిపోయాము, ఇంకా మేము రెడ్ వేసుకోలేకపోతున్నాము, కానీ హెయిర్ అయితే డ్యామేజ్ అయిపోతుంది, ఏంటి సొల్యూషన్ మాకి అని అడుగుతున్నారు. బట్ దానికి సమాధానంగా నేను ఒకటి చెప్తానండి. హెయిర్ కలర్ అలవాటు పడ్డారు, ఇంకా తప్పదు. సో కొంతమందికి బ్లాక్ చూసి అదే అలవాటు అయిపోయి వేసుకోవాలనిపిస్తుంది. కానీ నేనేం చెప్తున్నా అంటే, మనం ఈ హెయిర్ ఉంటుంది కదండి, ఈ హెయిర్ రూట్ నుంచి ఒక 1/2 ఇంచి వదిలేసి ఫస్ట్ మొదటగా రెడ్ హెన్నా పట్టించుకోవాలండి. తర్వాత ఒక గ్యాప్ ఇచ్చేసి, అంతే. రెడ్ హెన్నా పైన ఏవైనా హెయిర్ కలర్స్ స్టిక్ అవ్వండి, హెయిర్ కలర్స్ రాదు కూడా. సో అలాంటప్పుడు మనం ఒక ఫ్యూ డేస్ గ్యాప్ ఇచ్చేసి, ఆ రెడ్ హెన్నా పెట్టుకున్న ప్లేస్లోనే కొంచెం ఒక 1/2 ఇంచి స్కాల్ప్ టచ్ అవ్వకుండా, స్కాల్ప్ మీన్స్ ఈ పాపట్ అనేది టచ్ అవ్వకుండా ఈ హెయిర్కి కొంచెం వదిలేసి మీరు బ్లాక్ కలర్ పట్టించుకోండి. కొంచెం మీ కెమికల్ నుంచి కొంచెం రక్షించుకోబడతారండి, కెమికల్ ఫ్రీ అవుతారు. కొంచెం హెయిర్కు స్కాల్ప్ అనేది టచ్ అవ్వకుండా హెయిర్ కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుందండి. ఇది ఒక చిన్న సలహా అండి. చాలా వరకు హెయిర్ కలర్స్ని అవాయిడ్ చేస్తేనే మంచిదండి. మీరు న్యాచురల్గా రెడ్ హెన్నా పెట్టుకోండి. లేదు అంటే ఇప్పుడు రకరకాలుగా న్యాచురల్ రెమెడీస్ వస్తున్నాయి, బట్ అవైతే నాకు నేను చూశానండి, బట్ అవేమీ సొల్యూషనబుల్గా ఏమీ అనిపించలేదు. బట్ ఆ స్పాట్కి మీకు అనిపిస్తే మీరు ఆ చిట్కాని పాటించండి. ఇది చేసుకోవడం వల్ల మీరు కొంచెం కెమికల్ ఫ్రీ అవుతారు, తల నుంచి వెంట్రుకలు రాలిపోవడం ఇలాంటివన్నీ తగ్గించుకోగలుగుతారు. ఫస్ట్ రెడ్ హెన్నా పెట్టుకోండి, ఒక ఫ్యూ డేస్ గ్యాప్ ఇచ్చి, ఒక రూట్ సెక్షన్ నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి బ్లాక్ హెన్నా పెట్టుకోండి. ఓకేనా అండి? ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హెయిర్ ఉంటుంది కదా, ఈ హెయిర్కి మనము కలర్స్ ఎక్కువ ఎంకరేజ్ చేయమన్నమాట. కానీ ఏం చేస్తామంటే, హెయిర్ కొంతమందికి ఇచ్చింగ్ వస్తుంటుంది, తనకి నవ్వలు వస్తుంటాయి కదా, ఆ నవ్వపోవడానికి మనం ఏం చేస్తాము, కలర్ అంటే కెమికల్ అన్నమాట. ఆ కెమికల్కి మన పాపడికి టచ్ అవ్వకుండా ఉండాలంటే మేము ఫస్ట్ ఇట్లా హెయిర్ ఉంటుంది కదా, ఒక హెయిర్కి ఇలా హెయిర్కి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి హెయిర్ కలర్ వేస్తాం. అంటే అప్పుడు ఇక్కడ టచ్ అవ్వదు, సో అప్పుడు మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం, రెడ్ హెన్నా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ వదిలేసి మళ్ళీ హెయిర్ బ్లాక్ కలర్ వేస్తాం. అప్పుడు స్కిన్ ఇరిటేషన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ రావు.